మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటూ కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ వచ్చిన చిరంజీవికి కరోనా సోకిందంటే చాలా మంది నమ్మలేకపోయారు. మరో రోజులో ఆచార్య షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకుంటున్న సమయంలో చిరంజీవి కోవిడ్ పాజిటివ్ అన్న వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే చిరంజీవి కరోనా నుంచి కోలుకోవాలని, మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని మెగా అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇలా చిరంజీవి కోసం ప్రార్థిస్తున్న వారిలో ప్రముఖ నటి నవీనా రెడ్డి కూడా ఉన్నారు. చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ నవీనా రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నవీనా రెడ్డి మాట్లాడారు. చిరంజీవి కరోనా బారిన పడ్డారని తెలిసిందని ఒక అభిమానిగా నేను ఇది తట్టుకోలేకపోతున్నానన్నారు. నేనే కాదు, ఎంతో మంది అభిమానులు చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని, షూటింగుల్లో తిరిగి పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. నవీనారెడ్డి F2, వెంకీమామ, భీష్మ చిత్రాల్లో కనిపించారు. విశ్వక్సేన హీరోగా వచ్చిన హిట్ సినిమాలో లేడీ కిల్లర్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఉప్పెన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో పాటు అర్ధ శతాబ్దం, దేవినేని, ప్లాన్ బి చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా మోడలింగ్లోనూ నవీనారెడ్డి రాణిస్తున్నారు. నమస్కారం, నేను మీ నవీనారెడ్డి. నేను ఈరోజు గుడికి రావడం కారణం ఏంటంటే చిరంజీవి గారు కరోనా బారిన ఉన్నారని తెలిసింది. ఒక అభిమానిగా నేను తట్టుకోలేకపోతున్నాను. నేనే కాదు, ఎంతోమంది అభిమానులు చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని, షూటింగ్లకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి గారు, నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు త్వరగా కోలుకోవాలి.